ప్రపంచము నలుమూలలకు విస్తరించినటువంటి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. మనం ఈ యొక్క లెంట్ సీజన్లో చివరి వారము, పరిశుద్ధ వారంలో మరి 4వ ధ్యానము మనం ఈరోజు వింటున్నామండి. మరి బైబిల్లో ఉన్న ఎడల యెషయా గ్రంథము 53:5 యెషయా 53:5 చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ మరి యెషయా భక్తుడు యెషయా గ్రంథంలో ఈ యొక్క వచనం ఒక ప్రవచనాత్మకమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంటున్నది. ప్రొఫాటిక్ వర్డ్స్. ఆ దినాల్లోనే యేసు ప్రభు గురించి రాయబడి ఉంటుంది. ఇది ఎవరండి? మరి యేసు ప్రభు వారు. మన అతిక్రమములను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. మరి ఎన్నో సంవత్సరాల క్రితము, దాదాపు 6000 సంవత్సరాల క్రితమే మరి ఏ రీతిగా మరి ఆ యెషయా ద్వారా మరి దేవుడు తెలియజేస్తున్నాడు. రెవల్యూషన్. కాబట్టి బైబిల్ యొక్క వాక్యం మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం తెలుసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటివి ఆది ఆదాము నుంచి, సృష్టి ఆరంభం నుంచి ఉంటున్నది. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయేటటువంటి కార్యక్రమాలు వాటిని గురించి కూడా ఎంతో ఉంటున్నవి. ప్రవచన నెరవేర్పులు. మరి పాత నిబంధనలో జరిగినటువంటి అన్ని కూడా ప్రవచనాలు మరి కొత్త నిబంధనలో నెరవేరటం మనం చూస్తాము. ఈ రీతిగా లేఖనాలను నెరవేర్చడానికి ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు, టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్స్. మరి అంతేకాకుండా ఇక్కడ ఈ వాక్యంలో క్రీస్తులో మరి బాధ ఒకటి మనం గమనిస్తున్నాము. రెండవది ఏంటంటే స్వస్థత కూడా. పిల్లరా, రెండు మరి అంశాలు మనము దీంట్లో మనం చూడవచ్చు. మరి ఇక్కడ మరి మన అతిక్రమముల కొరకు గాయపరచబడెను. మొట్టమొదటి భాగంలో మన అతిక్రమముల కొరకు, మనం పొందినటువంటి మన యొక్క పాపములకు ప్రతిగా గాయపడిన అనే పదానికి అక్షరాల ఏంటండి? గాయపరచబడటం, ఇంజూర్డ్. మరి గుచ్చబడిన అని కూడా అర్థం. పిల్లల, మన కోసం ఆయన నిందలు, అపనిందలు, అవమానములు, హేళనలు అవన్నీ కూడా భరించి ఉంటున్నాడు. పిల్లల, మరి క్రీస్తు బాధ యొక్క లోతు మన పాపముల కొరకు. పిల్లల, ఎంతగా అక్కడ మరి విలువలాడటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి ఆయన చారల ద్వారా మనకు స్వస్థత పొందటం. మొట్టమొదటిది ఆయన బాధ పొందటం, మన అతిక్రమముల కొరకు గాయపరచబడటము. మరి ఆయన యొక్క బాధలు, ఆయన యొక్క మరి దెబ్బల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని చెప్పి మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి యేసు యొక్క బాధ శారీరక మరియు ఆధ్యాత్మిక స్వస్థతను అందిస్తుంది. ప్రియులారా, యేసు పొందినటువంటి ఆ శిలువ శ్రమ, మరణము, ఆ త్యాగము, దాని ద్వారా ప్రియులారా ఆ శారీరకమైనటువంటిదే కాదు. కొంతమంది దే ఓన్లీ ఫోకస్ ఆన్ ద ఫిజికల్ సైడ్ ఆఫ్ ఫిజికల్ ఆస్పెక్ట్, ఫిజికల్ హీలింగ్. కానీ మరి ఆధ్యాత్మిక స్వస్థత కూడా చాలా అవసరం. ఇక్కడ మరి మార్కు 15 మార్కుల్లో చూస్తే, పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. దట్స్ వాట్ హ్యాపెండ్. ప్రియులారా, మరి పిలాతు చూడండి, జన సమూహమును సంతోషపెట్టుటకు చాలా మంది కూడా ప్రియులారా మరి ఈహలోకపరమైనటువంటి తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు, మెప్పుల కొరకు, ఏదో కొన్ని పవర్స్ కొరకు, వాటి కొరకు మరి సంతోష పెట్టుటకు మనసు గలవాడై
ఏం చేశారు? బరబ్బాను విడుదల చేసి వారికి బరబ్బాను విడుదల చేసి, బరబ్బా తెలుసు కదండి, ఎంతో దొంగ, ఎంతో మరి శిక్షకు అర్హుడు, అయినా సరే ఆయన్ని విడుదల చేశారు. కానీ యేసు ప్రియులారా, ఆయనలో ఏ నింద లేదు, ఏ దోషము లేదు, నిర్దోషి అయినటువంటి వాడు, కపటము లేనటువంటి వాడు, నింద లేనటువంటి వాడు. ఆ, మరి పిలాతే చెప్పాడు, ఈయనలో నేను ఏ కపటం, ఐ కాంట్ సీ ఎనీథింగ్, ఎనీ బ్లేమ్, నో గాయిల్ ఇన్ హిమ్. మరి ఆ యేసును కొరడాలతో కొట్టించాడంట. కొట్టించను, చూడండి పిల్లలు, కొరడాలతో కొట్టించటం, మరి సిలువకు వేయటానికి, మరి అప్పగించటము. చూడండి, ఆ యొక్క స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉన్నాయి. మరి 1 పేతురు 2:24 చూస్తే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి. చూడండి ప్రియులారా, ఎప్పుడో యేసు ప్రభు వారు మరి ఆ త్యాగం చేసి ఉంటున్నాడు. మనకు మరి ఆధ్యాత్మికంగా, మనకు రక్షణ, విమోచన, పాపం మీద విడుదల, మరి మరలా దేవునితోటి సంబంధం, ఎన్నో కార్యక్రమాలు ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత. మరికొద్దిగా ఈ యొక్క స్వస్థత యొక్క స్వభావం మనం ఆలోచించినట్లయితే, ఇది భౌతికమైనటువంటిదా, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటిదా, లేదా రెండునా? మరి మరి మన యొక్క జీవితంలో ఇక్కడ మరి మత్తయి సువార్త 8:16-17 వచనాలు మనం చదువుకుంటే, సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. ఇక్కడ చూస్తే శారీరక స్వస్థత అనేటటువంటి దృక్పథం చూస్తున్నాం ప్రియులారా. అనేక మంది కూడా దెయ్యములు పట్టినటువంటి వారు, డెమన్ పొజెస్డ్ పీపుల్, ఈవిల్ స్పిరిట్స్, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా, మరి యొక్క దురాత్మల చేత, దెయ్యముల చేత, ఈవిల్ స్పిరిట్ చేత మరి మనం నడిపింపబడుతున్నప్పుడు వీఆర్ డ్రాగ్డ్ ఆన్, డీవియేటెడ్, డిస్టర్బ్డ్, ఎంతో అలజడి, ఎంతో నెమ్మది ఉండదు, రెస్ట్లెస్నెస్, ఎంతగా డిస్ట్రక్టివ్ మైండ్ ఉంటుంది పిల్లలు. నశింపజేయాల వీళ్ళను, ఏలాగా వాళ్ళను మరి బాధ పెట్టాలా అన్నటువంటివి ఉంటుంటాయి. కాబట్టి అనేక మంది దెయ్యములు పట్టిన వాళ్ళు అనేకులు, మరి ఆ దినాల్లోనే కాదు పిల్లలు, ఈ దినాలలో కూడా ఆ యొక్క ఈవిల్ స్పిరిట్స్ తోటి పట్టి బాధపడేటటువంటి వారు ఉంటున్నారు. వాళ్ళందరికీ ఆయన మాట వలన, యేసు ప్రభు యొక్క మాటలో ఎంత శక్తి ఉన్నది పిల్లలారా, జీవం ఉన్నది. ఆయన మరి ప్రార్థన చేసినప్పుడు అధికారంతోటి, పరిశుద్ధాత్మ శక్తితోటి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దెయ్యములను వెళ్ళగొట్టి అవి వణికిపోతాయి పిల్లలారా. మరి అంతేకాక రోగుల నెల్లను స్వస్థపరచను. అన్ని రకాల కుదరని రోగాలు, వాట్ ఎవర్ ప్రాబ్లం, ఏది ఉన్నా సరే పిల్లలారా, మరి రోగుల నెల్లను స్వస్థపరచునని చెప్పి చూస్తున్నాం. స్వస్థపరిచేటటువంటి వాడు ఆయన మహావైద్యుడు, పరమ వైద్యుడు పిల్లలారా. కాబట్టి మరి శారీరక దృక్పథం అనేటటువంటి చూస్తున్నాము. మరి అంతేకాకుండా 1 పేతురు 2:24 అక్కడ చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇక్కడ చూడండి, ఆధ్యాత్మిక స్పిరిచువల్ హీలింగ్. మనం పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు పిల్లలారా, ఈ యొక్క పాత ఆదాము స్వభావము, పాపము విషయమై మనం చనిపోవాలా. శరీరం ఇంకా కొంతమంది ప్రభుని ఎరిగారు అంటున్నారు, క్రైస్తవులు అంటున్నారు, కానీ ఇంకా వాళ్ళలో ఆ నూతన మనసు, మారు మనసు అనుభవము, లేకపోతే ఆ న్యూ నేచర్, మరి ఒకే బావిలో నుంచి మంచి చెడు రావు పిల్లలు, ఒకే నోటి నుంచి చెడు మాటలు, లేకపోతే అబద్ధపు మాటలు, లేకపోతే కృంగజీసే మాటలు అట్లాంటివి రావు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు ప్రేమతో నిండినటువంటి మాటలు, ఆదరణ కలిగించే మాటలు, జీవమును కలిగించేటటువంటి మాటలు, శక్తి గల మాటలు, మరి ఎంతగా ప్రార్థన చేస్తూ ఉంటుంటాం ప్రియులారా. కాబట్టి అదంతా కూడా ఆత్మ చేత నడిపింపబడేటటువంటి వాళ్ళు, శక్తి చేత,
ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారని ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మనకు శారీరకమైనటువంటి స్వస్థతలు ఇవి ఏంటంటే ఆ రోగాలు అవి వస్తుంటాయి పోతుంటాయి. దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ప్రియులారా. అనేక రకములైనటువంటి బాధలు రోగములతో ఉన్నటువంటి వారు, ఆ కుదరని రోగాలు, మరణానికి నడిపించేటటువంటి అవన్నీ. కానీ ఆధ్యాత్మికంగా మన యొక్క ఆత్మ రక్షింపబడితే మనం చనిపోయినా సరే యుగ యుగములు కూడా దేవునితో ఉండేటటువంటి భాగ్యం పిల్లలు. Do not worry about anything, whether it is physical disease or spiritual healing you may need. బట్ అటన్నిటికి కూడా ప్రభువారు మన శారీరకమైనటువంటి దానికంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటిది పిల్లల. నా యొక్క జీవితంలో కూడా అనేక రకములైనటువంటి ఆ రోగముల గుండా మరి చాలా కాలము ఆ యొక్క రెస్పిరేటరీ ఆ యొక్క ఇసనఫీలియా ఆ యొక్క దానితోటి ఎంతో స్ట్రగుల్ అయ్యేటటువంటి వాడిని, ఎంతో అనేక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఉంటున్నాను. వాళ్ళు అన్నారు, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలము కూడా మరి స్మోక్ అలర్జీ ఉంటుంది, డస్ట్ అలర్జీ, ఇవన్నీ కూడా పిల్లలు ఇట్లా బయటకు వెళ్ళానంటే వెళ్ళి వచ్చేసరికి ఇంకా మరి ఎంతో పిల్లి కూతలు, లేకపోతే ఆయాసము, చెమటలు పట్టడము, ఆ రాత్రులు సరిగా నిద్ర పట్టేటటువంటిది కాదు. ఇంకా అదంతా కూడా వాంతికి చేసుకుంటేనే కొంచెం ఏమైనా నిద్ర, అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి వాడిని ఎప్పుడైతే మరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రియులారా మరి ఒక కొత్త ప్రదేశం చైనాకి వెళ్ళాను. ఇమ్మీడియట్ గా ఐ కెన్ సీ టోటల్ రిలీఫ్ ప్రియులారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రాబ్లం తోటి నేను ఎప్పుడు కూడా మరి ఆ ప్రాబ్లం అనేటువంటిది లేదా, రెస్పిరేటరీ ప్రాబ్లం. ఆ దేవునిలో ఎంత ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ స్తుతిస్తూ దేవునిలో మరి ముందుకెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ప్రియులారా. ఆత్మీయత ప్రియులారా, హృదయం నిండినప్పుడు మనకు ఎంత ఆనందం. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి హృదయం నుంచి ప్రియులారా. మనకు అటువంటి ఆనందం వస్తుంది. మరి స్వస్థత యొక్క కాలము కూడా ప్రియులారా, మరి క్రియా కాలాలను అర్థం చేసుకున్నప్పుడు మరి ఎఫెసీ 2:8 చూస్తే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే మరి రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, మీరు విశ్వాసం వలన రక్షింపబడి ఉన్నారు అని చెప్పి అంటున్నాడు ఎఫెసీ 2:8. ఇంకో చోట సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. ఇక్కడ వాడిన పదం ఏంటంటే రక్షింపబడుతున్నటువంటి వారు తనని అందరు అంగీకరించిరో. ఇంకా ప్రియులారా, మరి అందరూ పొందలేదు, కానీ ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ప్రియులారా రక్షింపబడతారు. వాళ్ళు ప్రియులార విమోచన, వారు ప్రియులార సంతోషంగా జీవించటము. మరి అంతేకాకుండా 1 కొరింథీ 3:15 ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును, అతడు తన మటుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. కాబట్టి రక్షింపబడును అని చెప్పి అంటున్నారు. స్వస్థత ఇదే విధానాన్ని అనుసరిస్తుంది పిల్లలారా. మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని కొంత టైం తీసుకుంటుంటది, ఆ కాలము సమయం ప్రియులారా. మరి ఆ జీవితాంతం కూడా సఫర్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటుంటారు పిల్లలారా. కానీ ప్రభులో ఉన్నటువంటి వారు ఎటువంటి ఒకవేళ శారీరకంగా ఉన్నటువంటి జబ్బులో, మానసికంగా కానివ్వండి, ఎన్నో విధాలుగా మరి చింతలు ఈటల్లో ఉన్నా సరే మరి మనం రక్షింపబడితే మనం ఎంత చీర్ఫుల్గా ఉంటాం, ఎంత సంతోషంగా ఉంటాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి దేవుని యొక్క వాగ్దానము మరి అల్టిమేట్ హీలింగ్ పునరుద్ధానంలో కలుగుతుంది ప్రియులారా. పునరుద్ధానమును మరి ప్రభువును ఎరిగినటువంటి ప్రతి ఒక్కరం కూడా వి బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్. యేసు ప్రభువారు ఏ రీతిగా అయితే చనిపోయి తిరిగి లేచాడు, తను ఒక మాదిరిగా ఉంటున్నాడు. మనం ఈ యొక్క ఆదివారపు దినమునందు రానున్నటువంటి ఆదివారం పునరుద్ధాన దినము. యేసు ప్రభువారు చనిపోయి 3వ రోజున తిరిగి లేచినటువంటి ఆ యొక్క సంతోషకరమైన దినం ప్రియులారా. మనము మహిమా శరీరాలతోటి మరి చనిపోయినటువంటి వారు మరి ఉన్నటువంటి వారు కూడా యేసు ప్రభువారు మరలా తిరిగి రానంటున్నాడు మధ్యాకాశంలోనికి. ఆ ర్యాప్చర్ అనేటటువంటి జరగబోతుంది. అప్పుడు మొదట మరి చనిపోయినటువంటి వారు లెగుస్తారు. అంతేకాకుండా ఇహలోకంలో ప్రభువుని ఎరిగి
విశ్వసించి రక్షింపబడినటువంటి వారు వాళ్ళు కూడా పైకి ఎత్తబడేటటువంటి ఆ, వారుగా ఉంటారు పిల్లరా. మరి అక్కడ మరి అల్టిమేట్ హీలింగ్ అనేటటువంటి ప్రతి తాత్కాలిక స్వస్థత రాబోయే అల్టిమేట్ హీలింగ్ కు మరి అంచనా వేస్తుంది పిల్లరా. మరి విశ్వాసం యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ ఫెయిత్. మరి సాక్షులకు విరుద్ధంగా స్వస్థతను ప్రకటించడం విశ్వాసం కాకూడదు. సాక్ష్యాలకు ప్రియులారా ధైర్యంగా మనం ప్రార్థించాలా. మరియు స్వస్థత బహుమతుల కోసం దేవుని దయపై మరి మనం నమ్మకం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచనని చెప్పి మనం చూస్తుంటాము. కాబట్టి అదంతా కూడా ప్రియులు ఏదో తాత్కాలిక దీనికోసం కాదు, కానీ ప్రభువును తెలుసుకోవాలా సంపూర్ణంగా. మన యొక్క మారు మనసు అనుభవము, ఆ రక్షణ నిశ్చయిత, పాప క్షమాపణ, మరి ఆ క్షమాపణ, మన యొక్క సరి చేసుకోవటం, పిల్లలు సమాధాన పడటం, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు, రక్షణ నిశ్చయిత కూడా వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో ఎంత సంతోషంతో ఉంటుంది పిల్లలారా. మరి స్పర్జన అన్నటువంటి భక్తుడు అంటున్నాడు, ఆయన చేరల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. పాపి స్వస్థత అతనిలో ఉండదు. స్వస్థత మన సొంత ప్రయత్నాలలో కాదు, క్రీస్తు త్యాగంలో పాతుకుపోయింది పిల్లలారా. మన యొక్క సొంత ప్రయత్నాలతో ఏది కూడా లేదు. యేసు ప్రభు ద్వారానే ఈరోజు మనం చదువుకున్నాం. యెషయా 53 మరి 5వ వచనంలో మనం చదువుకున్నట్టుగా మరి మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడిన, మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడిన, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎట్లా అండి మనకు స్వస్థత వస్తుంది? అతను పొందిన దెబ్బల చేత. యేసు ప్రభు అన్ని దెబ్బలు, అవమానము, సిలువ కొరడాలతో దెబ్బలు ప్రియులారా. ఎంతగా మరి ఆ రక్తం చిందించబడి ఉంటున్నది, మన కోసం చనిపోయి ఉంటున్నాడు. ఎంత క్రూరంగా, ఎంత ఘోరంగా ఉంటున్నది. అయినా సరే పిల్లలు ఆయన మరి తిరిగి లేచుంటే ఆయన యొక్క మరి దెబ్బల చేత పిల్లలు. సమ్వన్ హ్యాస్ టు డై, సమ్మన్ హ్యాస్ టు మరి ఒక రెమిషన్గా, ప్రాయచిత్త బలిగా అర్పించబడాల. అటువంటి రోల్ను ప్రియులారా మరి దేవుడు తన యొక్క సొంత కుమారుడికి ఆ పనిని అప్పగించి ఉంటున్నాడు. ఈ లోకంలో అది ఎంతో దేవ ఈ యొక్క గిన్నె నా నుంచి తొలగించుమని చెప్పి ప్రార్థన చేసి ఉంటున్నాడు. మరి ఎంతగా తగ్గించుకొని మరి ఆ రీతిగా రిక్తుడిగా అయి ఉంటున్నాడు, దీనుడుగా అయి ఉంటున్నాడు. అందుచేత ఆయన హెచ్చించి ఉంటున్నాడు పిల్లల. ఎగ్జాల్టెడ్ క్రైస్ట్, రిజరెక్టెడ్ క్రైస్ట్, ట్రయంఫెంట్ క్రైస్ట్. మరి కాబట్టి క్రీస్తు యొక్క అభిరుచి మరి శారీరక మరి ఆధ్యాత్మిక స్వస్థతను అందిస్తుంది పిల్లల. మనందరం కూడా తెలుసుకోవాలి. శారీరకమైనటువంటి అయినా ఉండవచ్చు, కానీ వాటికంటే ముఖ్యంగా మన యొక్క ఆధ్యాత్మిక, మన యొక్క హృదయాలకు, మన యొక్క ఆత్మీయ జీవితాలకు ప్రియులారా ప్రభు ఉన్నప్పుడు ప్రియులారా ఈ ప్రభు నేను నీలో, మీరు నాలో ఉన్నప్పుడు మీరు ఫలించెదరు అంటున్నాడు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. నాకు వ్యతిరేకంగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. స్వస్థత ప్రక్రియలో విశ్వాసం కూడా యొక్క ప్రాముఖ్యత ఉంటున్నది. విశ్వాసం కూడా అవసరం ప్రియులారు. కాబట్టి క్రీస్తు ద్వారా అందించబడినటువంటి స్వస్థతకు మనము దేవునికి ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలా. మరి మనము మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఓ గొప్ప నాయన, ప్రేమ గల తండ్రి, మా కొరకు ప్రభువా మరి తండ్రి మీరు సిలువ వేయబడి ఉంటున్నారు. ఓ తండ్రి, యెషయా ప్రవక్త ద్వారా తండ్రి మీరు మరి మీ గురించి రాయబడి ఉంటున్నది నాయన. మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడినని చెప్పి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. దయగల తండ్రి యొక్క లెంట్ దినాలలో ప్రభావములు మేము పరీక్షించుకొని ప్రభా, అయ్యో రోగగ్రస్తులుగా ఉన్నట్లయితే, ఆత్మీయంగా ప్రభా సరైనటువంటి స్థితిలో లేనట్లయితే మమ్మల్ని మేము తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుకొని ప్రభా, ఓ గొప్ప నాయన మీరు ఇచ్చేటటువంటి విడుదలను, స్వస్థతను ప్రభా, శారీరక మరియు ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థతను పొంది ప్రభా, గొప్ప నాయన దేని గురించి కూడా భయపడకుండా జీవించగలిగినట్లు సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ఎటువంటి ప్రభా రోగములతో ఉంటున్నారు, వ్యసనములతోటి, బలహీనతలతోటి, చింత కాంతులతో ఉంటున్నారో ప్రభా, నొక్కొక్కరిని దర్శించి ప్రభా వారిని స్వస్థపరచమని ప్రభా మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను మీ యొక్క బంధుమిత్రులకు కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
మీకు ఏమైనా సరే మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు జరుగుతున్నాయి. ఈ లైబ్రరీ ఆధ్యాత్మికంగా ఉపయోగపడేటటువంటి ఎన్నో పుస్తకాలను మేము ఇస్తుంటాము. మరి ఈరోజు మంగళవారం ఆ సిలువ ను గురించినటువంటి క్రూసిఫిక్షన్ దాని మీద కొన్ని పుస్తకాలు ఇవ్వటం జరిగింది. మరి ఆ రీతిగా ప్రియులారా సమయ సందర్భాలను బట్టి అనేక విధములైన ఆత్మీయంగా బలపడేటటువంటి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ ఉంటున్నది. ఆసక్తి గలవారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. మ్యాట్రిమోనీ సర్వీస్ కూడా ఉంటున్నది. మీ యొక్క బిడ్డలు ఏమైనా బిడ్డలు వివాహాలకు ఉన్నటువంటి వారి కొరకు మరి గ్లోబల్ గా ఉన్నటువంటి అనేక మంది పేరెంట్స్ మరి ప్రొఫైల్స్ పంపించి ఉంటున్నారు. ఆసక్తి గలవారు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.